ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచే ప్రారంభం కానుంది. 2 నెలల పాటు కొనసాగి ఈ టోర్నీలో సత్తా చాటేందుకు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు. మెగా వేలంలో భారీ ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్లు అవకాశం వస్తే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్లెవరు? వారిని అంత ధర పెట్టి ఫ్రాంచైజీలు కొనడానికి గల కారణాలేంటి? మరి వీరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుందా? ఈ విషయాల్ని ఒకసారి చూద్దాం. ఈ సీజన్ లో అన్క్యాప్డ్ బ్యాటర్లలో నమన్ ధీర్ 5.25 కోట్లు ముంబై, నేహల్ వధేరా 4.20 కోట్లు పంజాబ్, ప్రియాన్స్ ఆర్య 3.80 కోట్లు పంజాబ్, అబ్దుల్ సమద్ 4.20 కోట్లు లక్నో, అశుతోష్ శర్మ 3.80 కోట్లు ఢిల్లీ, అభినవ్ మనోహర్ 3.20 కోట్లు సన్ రైజర్స్, అంగ్ క్రిష్ రఘువంశీ 3 కోట్లు కోల్కతా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వీరిలో ప్రియాన్స్ ఆర్య తప్ప మిగతా వారందరికీ ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. గతేడాది ముంబైకి ఆడిన ఆల్రౌండర్ నమన్ ధీర్ ని అదే ఫ్రాంచైజీ ఆర్టీఎం కార్డు ఉపయోగించి మరీ దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న అతను ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్నర్ కూడా. 24 ఏళ్ల నేహల్ వధేరా కూడా మొన్నటి వరకు ముంబై తరఫున ఆడి పర్వాలేదనిపించాడు. ఈసారి సొంత రాష్ట్రం తరఫున ఆడుతున్న అతడికి ఎక్కువ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ క్రికెటర్ అబ్దుల్ సమద్ ఈ సీజన్లో లక్నోకు ఆడుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో 50 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న సమద్ ఒత్తిడిలోనూ భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. సన్ రైజర్స్ తరఫున ఫినిషర్ గా కొన్ని మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు. ఇక ఢిల్లీకి చెందిన యువ బ్యాటర్ ప్రియాన్స్ ఆర్య ఈ సీజన్ లో ఎమర్జింగ్ ప్లేయర్ గా నిలిచే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో దుమ్మురేపిన ఇతడిని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోనుంది. డిపిఎల్ లో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ పై ఏకంగా 6 బంతుల్లో 6 సిక్స్లు బాదేసి సంచలనం సృష్టించాడు. ఈ కుర్రాడిని పంజాబ్ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి. మరి యువ హిట్టర్ అశుతోష్ శర్మ గత ఐపీఎల్లోనే మెరుపు ఇన్నింగ్స్లో ఆడి వార్తల్లో నిలిచాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ మధ్యప్రదేశ్ కుర్రాడి జీవితాన్ని 2023 ముస్తాక్ అలీ టోర్నీ మలుపు తిప్పింది. టీ20లో యువరాజ్ సింగ్ సాధించిన రికార్డును బద్దలు కొట్టడంతో అతడు క్రికెట్ సర్కిల్స్ లో అందరికీ పరిచయమయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్ పై 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి ఔరా అనిపించాడు హిట్టర్. ఈ సీజన్ లో కూడా అదరగొడితే అతడిని మరికొన్ని నెలల్లో టీమిండియా జెర్సీలో మనం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యువ ఆటగాళ్లు రఘువంశీ, అభినవ్ మనోహర్లపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సీజన్ లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన రసిక్ సలాం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. 25 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ ను మెగా వేలంలో ఆర్సీబీ 6 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నది. రసిక్ లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తూ బౌన్స్ కూడా రావట్టగలడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడి 8 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. 2024లో జరిగిన ఆసియా ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ లో యుఏఈ పై ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ పేసర్ కు ఎన్ని మ్యాచ్ల్లో అవకాశం ఇస్తుందో చూడాలి. ఇక 21 ఏళ్ల లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ శర్మ గత 2 సీజన్లలో కోల్కతాకు ఆడాడు. 2023లో 11 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. ఇతనికి పరుగులు కట్టడి చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసిన అనుభవమూ ఉంది. శ్రేయాస్ ఆర్సీబీ తరఫున అన్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ కుర్రాడు త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక హర్యానా పేసర్ అన్సుల్ కాంబోజ్ కూడా ప్రతిభావంతుడే. రంజీ ట్రోఫీలో కేరళపై తొలి ఇన్నింగ్స్ లో అతను 49 పరుగులే ఇచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టి బలా అనిపించుకున్నాడు. ఈ ప్రదర్శన ద్వారానే ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కించుకున్నాడు. గత సీజన్ లో ముంబైకి ఆడిన ఇతను ఈసారి సీఎస్కే తరఫున బరిలోకి దిగనున్నాడు.